క్రింద తెలిపిన బ్రాహ్మణాల మరియు వేదాల సంబంధం సరిగ్గా ఉన్న జత. ఆన్సర్ ఆప్షన్ 1. ఉపనిషత్ కాలంలోని మహిళలు దీనిలో శిక్షణ పొందారు. ఆన్సర్ ఆప్షన్ 2 లలిత కళలు. ఉపాధ్యాయుల కోసం వృత్తి ప్రవర్తన నియమావళిని ఎన్సీఈఆర్టీ ఏ సంవత్సరంలో ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 2 1997వ సంవత్సరంలో. ఎన్పిఈ 1986 జాతీయ విద్యా విధానానికి కొనసాగింపుగా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు వృత్యంతర విద్యను అందించేందుకు ఈ సంస్థలను అభివృద్ధిపరిచే ప్రయత్నాలు జరిగాయి. ఆన్సర్ ఆప్షన్ 1 ఐఏఎస్ఈలు. డిపెప్ని విస్తరించగా ఆన్సర్ ఆప్షన్ 1 జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. విలువల యొక్క స్వభావం, పరిధి గురించి చర్చించేది. ఆన్సర్ ఆప్షన్ 3 యాక్సియాలజీ. అన్ని అల్పసంఖ్యాక వర్గాలు భాష, మతపరమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకుని నడుపుకునే హక్కు భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్కు సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 30. మొదటిసారిగా ఈ కమిషన్ ప్రాథమిక విద్య వికేంద్రీకరణకు సిఫార్సు చేసింది. ఆన్సర్ ఆప్షన్ 4 హంటర్ కమిషన్. నైతికతకు సంబంధించిన అంశం ఎన్సిఎఫ్ 2005లో ఈ శీర్షిక నందు ప్రస్తావించబడింది. ఆన్సర్ ఆప్షన్ 3 అవగాహన రూపాలు. నేర్చుకొనుటకు, జ్ఞానార్జన ప్రాముఖ్యత సంతరించుకొనుటకు ప్రాథమిక సందర్భాన్ని కలిగించేవి. ఆన్సర్ ఆప్షన్ 1 పిల్లల సమాజం మరియు స్థానిక పరిసరాలు. వేదకాల అనంతరం వివిధ క్రతువులలో ఆచరణాత్మక విధులను ఆచరించిన అర్చకులు. ఆన్సర్ ఆప్షన్ 3 అద్వరయ్య. వేద మంత్రాలు ముఖతః కుటుంబాల్లో సంరక్షింపబడడం అనేది ఋషుల కుటుంబాలకు సాంప్రదాయ లక్షణం. అటువంటి ఋషులలో ఒకరు. ఆన్సర్ ఆప్షన్ 2 వామదేవ. వీటిలో ఎన్సిటిఈ గుర్తించిన కార్యక్రమం. ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వ పాఠశాల విద్యలో డిప్లొమాకు దారితీసే బాల్య ఆరంభ విద్యా కార్యక్రమాన్ని ఎన్సిటిఈ గుర్తించింది. గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ అందరికీ విద్య 2014 ప్రకారం యునెస్కో సంస్థ పాఠశాల బోధనా నాణ్యత విషయంలో లేవనెత్తిన ప్రధాన ఆందోళన.
ఆన్సర్ ఆప్షన్ 2 ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం లేకపోవడం. ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం అధికార విధానంగా ఉన్న మొట్టమొదటి దేశం. ఆన్సర్ ఆప్షన్ 3 భారతదేశం. సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 1 2009 సంవత్సరం. పిల్లలు మరియు వారి కుటుంబాల జీవితాలను మెరుగుపరచుటకు పనిచేసే సంస్థ. ఆన్సర్ ఆప్షన్ 2 యునిసెఫ్. ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ అంగీకారం 1976లో దీనిని ప్రచారం చేయడానికి, రక్షించడానికి అమలులోకి వచ్చింది. ఆన్సర్ ఆప్షన్ 2. క్రికెట్ స్విస్సీ రిపోర్ట్ 2016 ప్రకారం ప్రపంచంలో అత్యధిక ఆర్థిక అసమానతలు కలిగిన దేశాలలో భారతదేశ స్థానం. ఆన్సర్ ఆప్షన్ 3 రెండవ స్థానం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం అభ్యాసకులు సమూహాలుగా ఏర్పడి పనిచేయడం, ఉపాధ్యాయుల సూచనలు, మార్గనిర్దేశనం చేయడం అనేవి ఈ రకమైన నిర్మాణాత్మక అభ్యసన సందర్భం. ఆన్సర్ ఆప్షన్ 2 పరస్పర సహకారం. ఇస్లాం కాలంలో ప్రాథమిక పాఠశాలలను ఇలా పిలిచేవారు. ఆన్సర్ ఆప్షన్ 1 మక్తాబ్. తీవ్ర బుద్ధిమాంద్యత గల బాలల ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్ ఆప్షన్ 1 25 నుంచి 35 మధ్య. (1986) జాతీయ విద్యా విధానం మరియు ఆచరణీయ కార్యక్రమం 1992 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభగల విద్యార్థులకై ఏర్పాటు చేయబడిన పాఠశాలలు. ఆన్సర్ ఆప్షన్ 3 నవోదయ విద్యాలయాలు. క్రింది వాటిలో ఒకటి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కాదు. ఆన్సర్ ఆప్షన్ 4 కెలిస్థెనిక్స్. ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలోని మహిళా సభ్యుల శాతం. ఆన్సర్ ఆప్షన్ 2 50%. పాఠశాలల్లో ప్రతిరోజు వసూలయ్యే ఫీజులు, విరాళాలు, ఉపకార వేతనాలు మొదలగు అంశాలను ఈ పుస్తకంలో నమోదు చేస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 నగదు పుస్తకం. భారత ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలలను అవసరమైన నిధులు ఈ సంస్థ ద్వారా అందజేయబడతాయి. ఆన్సర్ ఆప్షన్ 1 ఎస్ఎస్ఏ ద్వారా. ఈశ్వర్భాయి పటేల్ కమిటీ 1997లో ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన సిఫార్సు.
ఆన్సర్ ఆప్షన్ 1 సాంఘిక ఉపయోగ ఉత్పాదక పనిని ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ ప్రవేశపెట్టింది. నవోదయ విద్యాలయాలలో గ్రామీణ విద్యార్థులకు కేటాయించిన సీట్ల శాతం. ఆన్సర్ ఆప్షన్ 4 75%. ఎన్సిఎఫ్ 2005 డాక్యుమెంట్లోని 4వ చాప్టర్ దీని గురించి చర్చిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 పాఠశాల మరియు తరగతి గది పరిసరాలు.